వాటర్ క్యాన్ నీ మిందెడు తెస్తాడారా? పెట్రోల్ లేదన్నా బండ్లే ఓ 100 రూపాయలు ఇయ్యి. ఏంది 100 రూపాయలా? ఈ అమ్మ పెట్రోల్ పైసలు అడగని కూడా ఇచ్చుతాను బియ్యవా 100 రూపాయలు వద్దులే డాడీ ట్యాంకులు ఉచ్చవతా ఉత్తనే తిరిగి అతడు ఊరంతా గిర్ర గిర్ర. ఈ రూబా మాటలకే ఉన్నావు నీ బతుకుగాంగల రూపాయి చెప్పులు సేపోయి మంచిగా ఓ బండిని మోపి వేసినావు గుద్ద కింద. నిన్ను చదాలే నీ బండిని చదాలే. ఇజ్జత్ అనిపిస్తలేదురా కొద్దిగా నన్ను ఇంట్లో పైసలు అడగా నీకు 20 ఏళ్ళు వచ్చినాయి గుద్ద కిందికి. ఇప్పుడు నీళ్ళ క్యాన్కు బొమ్మంటావా కదా ఎంగమంటావా? పైసా పో మళ్ళా ఒర్రితావేమరా? చోట ఏడున్నావురా? ఆఫీసులు ఉన్నారా? ఒక 1000 రూపాయలు ఉంటే చూడరా ఇంట్లో అడిగా నీకు ఇజ్జత్ అనిపిస్తుంది. పిత్తికి ఇంత పైసలు అడిగేసరికి సాలరీ క్రెడిట్ కాలేమా ఇంకా? అరే నువ్వు అడిగితే నా దగ్గర లేకుండా మందిని అడిగి ఇచ్చిన కారా మానవత్వం లంజోడుగా. ఇంత అధ్వానం ఉంటది ఆరా? అయ్యో అది కాదురా బాబు చెప్పేది చెప్పుడు పేర్ల ముండవయ్య చెప్పు అంటే ఎడ్డేం కని పేర్ల మూగ మంకంతో లేచిపోయింది అన్నదాకా చెప్తావు. గతి లేక గంజి తాగుతుంటే ఇక అద్దులే మళ్ళీ ఏడిస్తావు. శాలరీ అయ్యాక 3 నెలలు అవుతుంది తెలుసా మాకు. ఒక 500 ఉన్నాయి చూడరా మా ఇంట్లో పైసలు అడిగితే మా అయ్య ఊరు మీద దున్నపోతుంది చూసినాడు చూస్తాడు. అరే లేవురా అంటే పిచ్చ గోమలు పట్టినట్టు పడతా ఉన్నాక ఎప్పుడు నీకు ఎవరు నన్ను అడిగి అడ్జస్ట్ చేయలో మా నేను అడిగితే షేర్లు ఉచ్చ కూడా పోయాడు ఇక పైసలు పడుతాడు చెప్పు. సరే మా నాకు అర్థమైంది. మేము పిచ్చలు మీద మీ దగ్గర రూపాయలు